హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి మనం చూద్దాం. ఆల్రెడీగా ఐటీఐ బేస్ మీద టెక్నీషియన్స్ 3 సంబంధించి అందరూ కూడా చాలామంది ఎగ్జామ్స్ అయితే రాశారు. ఆ ఎగ్జామ్ సంబంధించి మీరు రాసిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. సో అలాగే మీరు మార్క్స్ కూడా తెలుసుకోవచ్చు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అలాగే ఈ మంత్ 23rd నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను ఒక పంచ్గా తయారు చేసి గ్రూప్లో పెడతాను. ఆ క్వశ్చన్ పేపర్స్ అలా ప్రిపేర్ అయితే మీ గ్రూప్ డికి అయితే పక్కాగా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ తెలుసుకోవటం. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్స్ రాంగ్ అని అనిపిస్తే మీరు అమౌంట్ పే చేసి ఈ క్వశ్చన్ రాంగ్ అని మనం రిటర్న్ వేయచ్చు. ఓకే, దీనికి సంబంధించి 6/1/2025 మార్నింగ్ 9 AM ఇది స్టార్ట్ అవుతుంది. 11th వరకు కూడా ఇది విజిబిలిటీలో ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్. సో ఎవరైతే టెక్నీషియన్ 3 సంబంధించి 20th నుంచి 30th వరకు మన డిసెంబర్లో రాశారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీజు రీఫండ్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే ఎవరికైతే ఫీజు రీఫండ్ వస్తుందంటే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయిన వాళ్ళకి ఫీజు రీఫండ్ అనేది రాదు. అలాగే ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి ఫీజు రీఫండ్ అనేది రాదు. ఓన్లీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎవరైతే రాస్తారో వాళ్ళకి మాత్రమే ఫీజు రీఫండ్ అనేది వస్తుంది. 500కి 400 రూపీస్ వస్తుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్కి 250 కూడా రీఫండ్ అనేది వస్తుంది. దానికి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చారు కాబట్టి మీరు సపరేట్గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వనవసరం లేదు. కాకపోతే ఈ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వేస్తారు మీకు రిటర్న్ అనేది, రీఫండ్ అనేది. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఆల్మోస్ట్ ఇంకొక కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది. ఆల్రెడీగా లింక్ అయితే యాక్టివ్లోనే ఉంది. సో 11th వరకు ఉంది, మార్నింగ్ 9 AM వరకును. సో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంటే మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపించి వాళ్ళు ఇచ్చిన కీ రాంగ్ అని అనిపిస్తే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆ ఫీజు అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఏ కార్డ్ ద్వారా అయినా సరే పేమెంట్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3. సో చాలామంది ఏంటి అడుగుతున్నారంటే దీనికి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది అనేది కూడా ఉంది. అండ్ రిజల్ట్స్ అయితే ఇంకా టైం పడుతుంది. ఏఎల్పి రావాలి, ఏఎల్పి తర్వాత ఈ రిజల్ట్స్ అయితే ఇస్తారు. ఏఎల్పి అయితే 2 weeks తర్వాత కంపల్సరీగా రిజల్ట్ అయితే వస్తుంది సెకండ్ స్టేజ్కి. దాని తర్వాత జూనియర్ ఇంజనీర్ వస్తుంది, తర్వాత ఆర్పిఎఫ్, తర్వాత ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి కట్ ఆఫ్ ఏంటంటే నెగిటివ్ తీసేసి మీకు 55 నుంచి 60 అంటే 55 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. ఓకే, మరలా మీరు కింద కామెంట్లో తెలియజేస్తారు, నా 53 వచ్చాయి అవుతుందా, 52 వచ్చాయి అవుతుందా, 48 వచ్చాయి అవుతాయా, 35 వచ్చాయి అవుతాయా. మీరు 50 అబోవ్ ఉన్నారు అంటే మీరు జాబ్ గురించి హోప్ పెట్టుకోండి. 50 బిలో ఉంటే హోప్ వద్దు. ఓకే, 50 అబోవ్ ఉంటే ఏ ట్రేడ్ అయినా సరే హోప్ పెట్టుకోవచ్చు. 50 బిలో ఉంటే హోప్ పెట్టుకోవద్దు. ఓకే, అండ్ అఫీషియల్గా కట్ ఆఫ్ వచ్చేటప్పుడు మనం డిఫరెంట్గా చూద్దాం. అండ్ ఇండివిజువల్ ట్రేడ్స్ ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ మీద అయితే డెఫినెట్గా 70 అబోవ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ మీద సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా, దానికైతే 70 అబోవ్ గ్యారెంటీగా ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అయితే 58-60 ఉన్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కార్పెంటర్, మ్యాషన్ ఇలాంటివి అయితే 48-50 అలా ఉన్నా సరే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఓన్లీ 1 ఎగ్జామే, స్కిల్ టెస్ట్ కూడా లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఈరోజు అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఆన్సర్స్ చెక్ చేసుకోండి.
ఆన్సర్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.